ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చేది గాని మనుషుని ద్వారా మరణము వచ్చేను గాని వచ్చేను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందిరో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. హల్లెలూయా. క్రీస్తు వచ్చినప్పుడు బ్రతికించబడే వారు ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు యేసునందరి విశ్వాసం ద్వారా బ్రతికేవారు ఉన్నారు. ముందే చెప్పవలసింది మరణం రెండు మరణం. ఒకటి భౌతిక మరణం, ఒకటి ఆత్మ మరణం. భౌతిక మరణం అందరూ చూస్తారు, తెలుసుకుంటారు, అనుభవిస్తారు. కానీ ఆత్మ మరణం అనేది నేటి వరకు కూడా అనేకులకు మర్మముగా ఉంది. ఎందుకనగా బుద్ధి జ్ఞానము తెలివితేటలు వచ్చింది మొదలుకొని, లేదా నేను సేవ ప్రారంభం చేసిన మొదలుకొని నేటి వరకు చూస్తే ఆత్మ సంబంధమైన రక్షణ గురించి ప్రయాసపడుతున్నావా? ఆత్మ సంబంధమైన జీవం గురించి ప్రయాసపడుతున్నావా? భౌతిక సంబంధమైన వాటి మీద మనసు పెట్టి నీ భక్తి, నీ సేవ, నీ పరిచర్య, లేదా నీ భయము, భక్తి, దేవుడు, విశ్వాసం ఇదంతా కేవలం భౌతిక సంబంధమైన వాటి మీద ఉంచితే ఆ భౌతిక సంబంధమైనవన్నీ దొరుకుతాయి. కానీ లోపలున్న ఆ విలువైన, అనగా సర్వలోకం కంటే విలువైన ఆత్మ రక్షణ కోసం ఎవరికైతే చింత ఉందో వారు తమ ఆత్మరక్షణ కోసం ప్రయాసపడతారు. ఆయన విశ్వాసి అయినా, సంఘ పెద్ద అయినా, పాస్టర్ అయినా, రెవరెండ్ అయినా, బిషప్ అయినా, చివరికి ప్రపంచంలో ఉన్న పోప్ అయినా తమ ఆత్మరక్షణను గురించి చింతించవలసిందే. భక్తి కార్యక్రమముల విషయం తర్వాత సంగతి. కానీ ప్రతిరోజు తమ ఆత్మకు జీవం పొందవలసిందే. ప్రతిరోజు ఆత్మను కాపాడుకోవలసిందే. ప్రతిరోజు ఆత్మ సంబంధమైన జీవితంలో ఏ మచ్చ, డాగు, ముడత, కలంకం ఏది రాకుండా చక్కగా చూసుకోవలసినదే. లేని ఎడల స్తోత్రములు భక్తి చేసి, ఆరాధన చేసి, సేవ చేసి, మర్యాద చేసి, సంఘము కట్టి చివరికి ఆత్మను నిర్లక్ష్యం చేసి మరణిస్తే నిత్య జీవంలో మాత్రం పాలు పంపులు పొందే అవకాశం ఉంది. స్వస్థత ఉంది, ఆశీర్వాదం ఉంది. కానీ ఆ నిత్య మహిమలో పాలు పొందడానికి అవకాశం ఉంది. అది దొరకాలి అంటే ఒక చిన్న పని జరగాలి. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక అండి, దేవునికి స్తోత్రం. 2వ అధ్యాయం 24వ వచనం. త్వరగా మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకొనెను. దేవుని కుమారుడైన క్రీస్తును ఎందరైతే ప్రభువుగా రక్షణకర్తగా అంగీకరించారో మొట్టమొదట వారిలో జరిగే అనుభవం తమ పాపముల విషయమై మరణించిన వారు. హల్లెలూయా. ఇది జరగకపోతే నీ రక్షణే వ్యర్థము. హల్లెలూయా. సేవ ఉండొచ్చు, పరిచర్య ఉండొచ్చు, కార్యక్రమాలు ఉండొచ్చు, కానీ ముఖ్యమైన విషయం ఏంటి? పాపముల విషయమై మరణించి నీతి విషయమై జీవించారు. యేసుక్రీస్తు కూడా మనందరి పాపములను తన మీద మోసుకొని మ్రాను మీద వేలాడాడు. ఆ శిలువ సువార్తను ఎవరైతే విశ్వసించారో వారు కూడా తమ పాపముల విషయమై మరణించి నీతి విషయమై జీవించాలి. ఇక్కడ క్రైస్తవ మతం ఎక్కడ ఉందండి? క్రైస్తవ మతం యొక్క అడ్రస్ ఉందా అండి ఇక్కడ? హల్లెలూయా. క్రైస్తవ మతం యొక్క అడ్రస్ ఉందా అండి? లేదండి. ఏ మతం యొక్క అడ్రస్ లేదు. దేవునికి స్తోత్రం.
పాపి పాపం విషయమై మరణించాలి, నీతి విషయమై జీవించాలి. అందుకు దేవుడు తన కుమారుడైన క్రీస్తును రక్త మాంసములలో పాలు పంపులు కలిగజేసి పాపములన్నిటినీ తన మీద మోపి పాపానికి పరిహారముగా శిలువలో మరణానికి అప్పగించాడు. ఆయనందు ఎవరైతే విశ్వసించారో మొట్టమొదట వారిలో జరగవలసినది పాపం విషయమై మరణించాలి, ఇక నీతి విషయమై జీవించాలి. ఎప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నావు ఆ దినము మొదలుకొని నీవు నీ కోసము కాదు జీవించేది, నీ కులం కోసం కాదు, ఈ లోకం కోసం కాదు, రాజకీయం కోసం కాదు, డబ్బు కోసం కాదు, జ్ఞానం కోసం కాదు, పెద్ద పేరు పదవి కోసం కాదు, నీతి కోసం. హల్లెలూయా. ఆ నీతి మతములో దొరకదు, ఆ నీతి క్రీస్తులో దొరకదు. ఆ జీవం మతములో లేదు, ఆ జీవం క్రీస్తులో. యేసు చెప్పిన మాట ఇదే, నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం. అందరికీ తెలిసిన సాధారణమైన మాట. హల్లెలూయా. జీవం మతములో లేదండి. మీకు మాట చెప్తా, జీవము నీటిలో కూడా లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకున్నావు కదా, హల్లెలూయా. ఆ మునిగిన నీటిలో జీవము లేదు, రక్షణ లేదు. రక్షణ క్రీస్తు, జీవము క్రీస్తు. హల్లెలూయా. అయితే నియమానుసారంగా మనం హల్లెలూయా రక్షణ పొందాలి. కానీ జీవం ఎవరు? క్రీస్తు. నీతి ఎవరు? క్రీస్తు. ఈ జీవం పొందుకొని దేవుని నీతిని జరిగించాలి అంటే హల్లెలూయా ఏం చేయాలి? మనము మన పాపముల విషయమై మరణించాలి, అనగా సజ్జన వారిగా మారిపోవాలి. ఇప్పుడు నేను పాస్టర్ రెవరెండ్ గారిని, నా దగ్గరకు 1,00,000 రూపాయలు తీసుకొచ్చాడు. అయ్యా నీకు ఇస్తున్నాను, నేను ధనాశపరు హల్లెలూయా. కానీ నేను నీతిమంతుడైతే బాబు నేను 1,00,000 రూపాయలు నాకే ఇస్తున్నాను, సేవ కోసం. సరే మంచిది, నీవెందుకు నాకు ఇవ్వాలనుకుంటున్నావు? ఇంతమంది సంగతులు ఉన్నారు కదా, వారందరూ ఇవ్వకుండా నువ్వెందుకు ఇవ్వాలనుకుంటున్నావు? నాకు ఇవ్వాలని ఆశ పుట్టింది, ఆశ పుడితే ఒక పని చేయి. హల్లెలూయా. ఆ చందా బాక్స్లో అక్కడ లెక్క చూసేవారు ఉంటారు, వారు ఏ సేవలో ఖర్చు పెడతారో ఖర్చు పెట్టుకుంటారు. ఇది నా చేతిలో తీసుకొని నా జేబులో పెట్టుకోవాలి. ఇట్లా ఎందుకన్నారు? ఈ సేవకులు ఎందుకన్నారు? అలాంటి సేవకులు ఎందుకన్నారు? ధనాశ విషయమై మరణించాడు, నీతి విషయమై జీవిస్తాడు. జస్ట్ ఒక మాట చెప్తాను, చెప్పడానికి చాలా ఉంది సమయం. హల్లెలూయా. జస్ట్ అర్థం కావడానికి మాట చెప్పాను. హల్లెలూయా. ఏదో కావాలని ఆశిస్తున్నాను, కావాలి 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 కావాలి, ఓ లోపల ఆశ కలుగుతాం. హల్లెలూయా. ఆ కావలసిన నా కన్నులే ఎదుగుతుంది. ఇప్పుడు లోపల జీవము, ఆ జీవం ఏమంటుంది? ఈ భౌతికమైనది మరణం, ఇది నీకు వెంటనే జీవానికి లోబడి మానవలసినది వద్దన్నది. ఇది పాపం విషయమై మరణించిన వారి యొక్క అనుభవం. ఇక నీతి విషయమై జీవించేవారు. హల్లెలూయా. వాక్యంలో ఒక మాట ఉంది, బైబిల్ మూస్తున్నాను, చివరి మాట చెప్తాను. దేవునికి ఇష్టం. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం హల్లెలూయా 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి ఇకను జీవించువాడు నేను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇది పౌలు చెప్పే మాట కాదు, ప్రతి పాస్టర్ చెప్పవలసిన మాట, ప్రతి విశ్వాసి చెప్పవలసిన మాట, ప్రతి సంఘ పెద్ద చెప్పవలసిన మాట, రక్షణ పొందిన ప్రతి వారు పలకబడిన మాట ఇది. నేను జీవించేది ఇప్పుడు నా కోసం కాదు, నేను క్రీస్తు కోసం జీవిస్తాను. హల్లెలూయా. ఇదండి దేవుని నీతి కోసం జీవించే వారి సాక్షి. అమ్మగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను దర్శించడానికి ఒక ఆదివారం వర్షం చూసుకొని వాక్యం చెప్పి త్వరగా వేరే ప్రాంతానికి వెళ్ళవలసి ఉండేది. మార్గ మధ్యలో బ్రదర్ చెప్పారు, స్టెల్లామ్మ గారికి బాగలేదు, పాసగా ఒకసారి కానీ. హల్లెలూయా. అప్పుడు నేను త్వరగా వెళ్ళి హాస్పిటల్లో ఉన్న ఆ యొక్క స్తోత్రం హల్లెలూయా హాస్పిటల్ బెడ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అమ్మాని పిలిచినప్పుడు
నాకు వచ్చిన ప్రార్థన. అవును, నాకు వచ్చిన ప్రార్థన, మీకు వచ్చిన ప్రార్థన. ఏం పర్వాలేదు, ప్రభు పిలిస్తే దేవుని రాజ్యం, ప్రభు స్వస్థపరిస్తే, ప్రభు యొక్క నీతి కోసం జీవించాలి. హల్లెలూయా. ఒకటే మాట, సహోదరులు చిన్న ప్రార్థన చేసి వెళ్తున్నారు. 15 రోజుల తర్వాత వార్త వచ్చింది. హల్లెలూయా. అమ్మగారు ప్రభువుని ఇచ్చారు. కాబట్టి ప్రియులారా, యేసు 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 అంటే యేసు ద్వారా ఏదో భౌతిక సంబంధమైన విషయాలు దొరకవండి. ఆత్మకు సంబంధించిన జీవం, ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదం. భౌతిక దేహం విడిచిన తర్వాత ఆత్మ యుగ యుగములు యేసు ఉండే స్థలములో నీవును ఉండులాగున, లేదా మనమును ఉండులాగున, విశ్వాసమును కాపాడుకుని రక్షణను కాపాడుకున్న వారందరూ ఉండులాగున వారి కోసం దేవుని పరలోకమందు స్థలమును సిద్ధపరిచారు. మన ముందున్న పార్థివ దేహముగా ఉన్న స్టెల్లా జార్జమ్మ గారిని స్తోత్రం. భౌతిక దేహాన్ని మనం మట్టికి బదులుగా ధూళికి ధూళిగా అప్పగించబోతున్నాము. ఆమెకు ముందు వరుస వచ్చింది. ఆ వరుసలో నేను మీరు మనమే ఉన్నాము. మనకెప్పుడు పిలుపు దొరుకుతుందో మనకు దొరకదు కనుక, మనకు తెలియదు కనుక అందరూ సిద్ధపడి నిరీక్షణ కలిగి విశ్వాసంతో అనుగ్రహించిన ఆ నీతి మార్గంలో నడుస్తూ ప్రతిరోజు ఒక మంచి విశ్వాసాన్ని చేయాలి. నేను ఈ రోజు క్రీస్తు కోసమే జీవిస్తాను, ఇక మీదట నేను క్రీస్తు కోసమే జీవిస్తాను. హల్లెలూయా. జీవించుచున్న నేను నా కొరకు కాదు, నేను క్రీస్తు కోసమే జీవిస్తాను. జీవించేది నేను కాదు, నాలో క్రీస్తు అని చెప్పి విశ్వాసము ద్వారా ముందుకు సాగిపోదాం. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించగాక. మిగతా కార్యక్రమంలో ముందుకు సాగుదాం. అందరికీ వందనాలు.